ఇలా నవ్వుకోవడం ఇప్పటితో అయిపోతుందిరా. ఎందుకురా? నాకు జాబ్ వచ్చింది కదరా. అయితే నేను ఇక్కడ ఉండను కదా, ఇంక హైదరాబాద్కి వెళ్ళిపోతా. హైదరాబాద్కి వెళ్ళిపోతావా? అంటే ఇంక ఇప్పుడే రావరా? అప్పుడప్పుడు పండుగలకు వస్తా అంటలేరా. పండగలకు వస్తా అంటావా? ఇంకా నీ ఫ్రెండ్ని కూడా మర్చిపోతావేం కదరా? ఏంద్ర అట్లా అంటావు? నేను డైలీ కాల్ చేసి మాట్లాడతాలే. డైలీ కాల్ చేస్తావా? అయితే సరే. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. సరే లేరా, పైసా పైన వచ్చింటుంది. డైలీ ఫోన్ చేశాను, నువ్వేం బాధపడద్దు. బాయ్. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా, మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. ఏమిటి నాకు ఫోనే చేయలేదు ఇంకా? తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా, చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా, నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. ఏమిటి ఇంకా కాల్ చేయలేదు? కొంప తీసి నన్ను ఏమన్నా మర్చిపోయినాడా? లేదు, వాడు అట్లా వాడు కాదు, వాడు చాలా మంచోడు. పోనీ నేనే ఒకసారి కాల్ చేస్తున్నా. వాడేమన్నా పని మీద ఉంటాడేమో. వద్దులే, అబ్బా ఒక్కరోజుకి ఏదోలా ఉంది. ఏమైతే అది కానీ నేనే ఫోన్ చేసేస్తా. ఇప్పుడు నేను కాల్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడేమో, ఫోన్ కూడా పెట్టాడేమో ఇంకా. అరే ఏం చేస్తున్నావురా? అరే నేను వర్క్లో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తా. రే కట్ చేసినాడా? మర్చిపోయినాడా? అయ్యో పాపం, వాడు పని మీద ఉంటాడులే. ఉన్నీలే, వర్క్ అంతా అయిపోయినాక ఫోన్ చేస్తాడు ఖర్చు. హ్యాపీ. అబ్బా నా వల్ల అవ్వట్లేదే. వాడు పోయిన కొన్ని రోజులకే నాకు ఇలా ఉంది. అవును, వాడికి ఇలాగే ఉంటుందా? ఏం వీడు ఇంకా కాల్ చేయలేదు? ఎవరు ఫోన్ చేసినారు? అమ్మనా? మాటలో ముచ్చటైన ముగ్గురం. సరే అమ్మా. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని. ఉండు, వీడు ఆడున్నాడు, ఒకసారి ఫోన్ చేద్దాం.
వీడు నా కోసం ఫోన్ చేసినాడా? హలో, లే హరి ఆడున్నావురా? నేను ఇంట్లో ఉన్నారా? నువ్వు? నేను మనూరు రైల్వే స్టేషన్లో ఉన్నారా? అవునా? ఉండరా, ఇప్పుడే వస్తాను. రే ఏం వద్దులేరా, నా ఫ్రెండ్ వస్తాడు. నీ ఫ్రెండ్ వస్తాన్నాడా? సరేలేరా. వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపన, గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతూ హైదరాబాద్లో క్లైమేట్ చల్లగా ఉంటారా బాగా. ఏమి ఇంకా రాలేదు. కోరి పొమ్మనేంత ప్రేమే మాకులే. వచ్చినాడు వీడు. సర్లేరా, మళ్ళీ కలుద్దాం. వీడు నన్ను మాట్లాడిచ్చేకి వస్తాడేమో. హాయ్ రా, బాగున్నావా? హాయ్ రా. వీడు రాలేదు, నేనే పదాముండు. రే ఆడే ఉండు, ఫ్రెష్ అప్ అయితే వస్తా, బయట వేద్దాం. సరేరా, రెడీ అవ్వాలి కదా. ఫస్ట్ ఇంటి పోయి నీళ్ళు పోసుకోవాలా. వీడు నా కోసమే ఊరికి వచ్చింటాడు. ఈయనతో కలిసి సరదాగా బైక్లో వెళ్ళాలి. ఎంత బాగుంటుందో ఊహించుకుంటేనే ఎట్లా ఉంది. ఎంతసేపు వస్తాడని. వీడు వస్తాడా? రాలేదే. అబ్బా రా, త్వరగా పదాము. ఉండు, ఇంట్లో వయసు వస్తా. ఉండరా, హరియాని చెప్పేసి పదాం. వస్తున్నట్లున్నాడు, పదాముండు. బాయ్ రారి, సర్కిల్లో వేసి వస్తాం. నేను వస్తారా? ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాం, పదాం పరా. సరేరా. సర్కిల్ పేర్లే రైట్ పేర్లు వేద్దాం పరా. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? కొంప తీసి నేను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా వాడిని? లేదు, వాడు అట్లా వాడు కాదు. వస్తాడు. కాసేపు వెయిట్ చేస్తే వచ్చేస్తాడు. టైం అవుతుంది, ఇంకా రాట్లేదే. ఇప్పుడే రాడేమో, వస్తాడు. ఇది వీడు ఈడే ఉండమని చెప్తున్నానే, ఆడిపోయినాడబ్బా. ఈ సందులో ఉన్నాడా? ఈడ లేడే. ఇంకా ఆడిపోయి చూసేద్దాం. వీడి ఇంటికాడ ఉండరా అంటే అప్పుడే ఆడిపోయినాడో ఏమో. వీడి ఉన్నాడో లేదో. నాకు ఓ మాట కానీ చెప్పిపోడు. లే హరి ఆడున్నావరా? వీడున్నాడో లేదో, ఇంత దూరం వచ్చేసాను. అరే ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసం అంత లెక్క వెతుకుతాన్నా. నాకు మాట కూడా చెప్పలేదు కదరా. మా ఇంటికి పోదాం రా. నువ్వు వెళ్ళురా. అరే ఎందుకురా ఏడుస్తున్నావు? ఏడుస్తున్నానా? లేదే, నేనెందుకు ఏడుస్తారా? అరే చెప్పురా, నీ ఫ్రెండ్తో నీ బాధ అని చెప్పుకోలేవా? బాధ చెప్పుకునే ఫ్రెండే బాధ పెడుతుంటే ఇంకా నేను ఎవరితో చెప్పుకోనరా నా బాధ? అరే నిన్నేమన్నా బాధ పెట్టినారా? నువ్వేం అనలేదురా, నీకు అస్సలు ఏమీ తెలియదు. రే హరి, నేను నీకోసమే హాలిడేస్కి ఇంటికి వచ్చినది. వచ్చావురా, కానీ నాతో కాసేపన్నా టైం స్పెండ్ చేసావరా? రే నేను వర్క్లో పట్టించుకోలేదు, నువ్వన్నా మాట్లాడచ్చు కదరా. మాట్లాడించడమా? నువ్వు ఊరికి వెళ్ళినప్పటి నుంచి నీ కాల్ కోసం ఎదురు చూస్తూ చూస్తూ చాలా అలసిపోయానురా. అరే నా ఫ్రెండ్ ఊరు నుంచి వస్తాడు, వాడితో చాలాసేపు కబుర్లు చెప్పుకోవాలి. వాడు నేను కలిసి సినిమాకి వెళ్ళాలి. చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా. జాబ్ వచ్చి కొద్ది రోజులు దూరం అవగానే చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన నీ మిత్రున్నే మర్చిపోయినావే. నువ్వు ఇంటికి రాగానే నిన్ను మాట్లాడిద్దాం అనుకుంటే నేను నిన్ను మాట్లాడించడానికి వచ్చే ముందే నీ ఫ్రెండ్స్తో హ్యాపీగా బయటికి వెళ్తూ నాకు బాయ్ చెప్తావు. బాయ్ రారి, ఈడ ఉండ, మళ్ళీ వస్తా. అది చూసి ఎంతో ఆనందంతో ఉన్న నేను నా ఆనందాన్ని అప్పుడే ఆపేసుకోవాల్సి వస్తుంది. నేను ఒకనున్నానని గుర్తుందరా నీకు? రే నువ్వునా నా ఫ్రెండ్ వేరా? ఓ గుర్తున్నానా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు నేను కలిసి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుందిరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం. రే నువ్వెప్పుడు నాతోనే ఉండమని నేను చెప్పను, కానీ నా కోసం కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలురా. సారీ రా హరి, నేను ఇంతగా బాధ పెడతా అనుకోలేదు. సారీ రా. స్నేహం అనేది ఎల్లకాలం స్థిరంగా ఉండే విధంగా ఉండాలి.
అలాంటి స్నేహాన్ని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఈ కథలో ఒకరు ఇంకొకరి కోసం ఏడుస్తూ తనలో తాను ఎంతో బాధపడ్డాడు. కానీ మీరు మీ మిత్రుని కోసం అలా బాధపడే రోజు రాకూడదని కోరుకుంటున్నాను.